హాయ్ అండి, నేను ఈరోజు డబుల్ కా మీఠా చేస్తున్నాను. డబుల్ కా మీఠా చేయడానికి 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక 1 అవర్ బయట డ్రై చేసుకున్నానండి. బయట పెట్టాను, కాస్త తడిగా ఉంటాయి కదా, కొద్దిగా డ్రై అయ్యేటట్టుగా పెట్టుకున్నాను. ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. స్లైసెస్గా కట్ చేసుకోవడానికి మీకు ఎడ్జిల్లో ఉన్న బ్లాక్ ఉంటుంది కదండి, ఆ బ్లాక్ కూడా కట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ జీడిపప్పు అండి, కిస్మిస్, ఒక కప్పు షుగర్, 10 పీసెస్ బ్రెడ్ స్లైసెస్కి 1 కప్పు షుగర్ అండ్ 1/2 కప్పు మిల్క్ అండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేద్దామండి. ఈ 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఫ్రై చేస్తున్నానండి. జీడిపప్పు ఫ్రై అవ్వాలి. జీడిపప్పు ఫ్రై అయిందండి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ ఫ్రై అయిందండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేద్దామండి. బ్రెడ్ స్లైసెస్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి ఫ్రై చేద్దామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది అడ్జస్ట్మెంట్ చూసుకోవాలండి. ఒకసారిగా మనం ఆయిల్ నెయ్యి వేసుకోకూడదండి, ఎందుకంటే బ్రెడ్ స్లైసెస్ ఆయిల్ని ఎక్కువగా ఫీల్ చేస్తాయి. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ మనం బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి. నేను వేసిన ఆయిల్ 2 సార్లకి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్స్ వేసి ఫ్రై చేశానండి. బ్రెడ్ స్లైసెస్ ఫ్రై అయినాయండి, తీసేస్తున్నాను. ఇలాగే మిగతా మన దగ్గర ఉన్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. బాండీ వెలిగించుకొని 1 కప్పు షుగర్ వేద్దామండి. ఒక కప్పు షుగర్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేద్దాము. 1 కప్పు షుగర్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసామండి. ఈ 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి పాకం అనేది రెడీ అవుతుంది. పాకం అనేది లేత గమ్ ఇలాగా మనం టచ్ చేస్తే ఇలా గమ్ములాగా రావాలండి. అప్పుడు మనకు పాకం రెడీ అయినట్టు. పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేద్దాం. ఈ బ్రెడ్ స్లైసెస్ ఈ పాకం అంతా పీల్చుకుంటాయండి. ఒక 2 మినిట్స్లో, ఒక 1 మినిట్స్లో పీల్చుకుంటాయి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ పంచదార సిరప్నంతా అబ్జర్వ్ చేసుకున్నాయండి, ఫిల్ చేసుకున్నాయి. ఇప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేద్దాం. మన దగ్గర ఒక ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేద్దామండి. కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఫుడ్ కలర్ స్కిప్ చేసుకోవచ్చండి. ఇలాగ ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత 1 మినిట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న ఫ్రెష్ మిల్క్ యాడ్ చేద్దాం. అంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాం. ఫ్రెష్ క్రీమ్ కానీ మిల్క్ మేడ్ కానీ యాడ్ చేయొచ్చండి, లేకపోతే పచ్చికోవా ఉన్న యాడ్ చేసుకోవచ్చండి. ఇవి యాడ్ చేయడం వలన ఈ డబుల్ కా మీఠాకి మంచి టేస్ట్ వస్తుందండి. స్వీట్ కదండి, కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దాం. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకుందామండి. ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని బౌల్లో తీసుకొని బాగుంది కదండి, కలర్ఫుల్గా. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఒక 5 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోతుందండి. మనం కంగారు పడని అవసరం లేదు, స్వీట్ లేదని. ఇలా ఒకసారి డబుల్ కా మీఠా, కొందరు డబుల్ కా మీఠా అంటారు, కొంతమంది బ్రెడ్ హల్వా అంటారు. నేను మాత్రం డబుల్ కా మీఠా నేను అంటానండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ అండి.